ముత్యాలమ్మ ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు. వరంగల్ నగరం 36వ డివిజన్ పుప్పాలగుట్ట ముత్యాలమ్మ ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా జరిగాయి. గత 15 సంవత్సరాల నుండి ముత్యాలమ్మ ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను కార్తీక మాసంలో నిర్వహిస్తున్నామని, ఆలయంలో జరిగే పూజ కార్యక్రమాల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలు ఒకరి నుండి మరొకరు తెలుసుకోవడం ద్వారా ఆలయం దినదినాభివృద్ధి చెందిందని, ఆలయ కమిటీని ఎన్నుకున్న తర్వాత మొదటిసారి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని, భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, భక్తులకు, కమిటీ మెంబర్స్ కి, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆలయ కమిటీ అధ్యక్షులు ఎల్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిటీ మెంబర్స్, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు 36వ డివిజన్ పుప్పాలగుట్టలోని శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మొదటిసారి కమిటీ వేసిన తర్వాత మొదటి ప్రోగ్రాంను
ఇంతమంది భక్తుల మధ్యలో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా చేసినందుకు అలాగే భక్తులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కార్తీక మాసంలో ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. ఈ 2 సంవత్సరాల నుంచి ఆలయ కమిటీ ఆలయ అభివృద్ధి దాతలతోని ఇంచుమించు ప్రతి ఒక్క భక్తులకు ప్రతి ఒక్క కుటుంబాలకు కూడా ముత్యాలమ్మ ఆలయంలో ఇంత మంచిగా జరుగుతుండే ప్రోగ్రాం అని చెప్పేసి ఒకరి ద్వారా కూడా కంటిన్యూగా భక్తులు రావడం జరుగుతుంది. ఆ అమ్మవారి ఆశీస్సులు పుప్పాలగుట్టలోని ముత్యాలమ్మ ఆలయం భక్తులకు అందరికీ కూడా పుప్పాలగుట్టలోని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని చెప్పేసి జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని కూడా భక్తుల సహకారంతో మేము మా ఆలయ కమిటీ మా మెంబర్స్ అందరం కూడా ఎంతో విధిగా ఈ యొక్క ఎటువంటి కార్యక్రమం అయినా భక్తి శ్రద్ధలతో నిర్వహించి ప్రతి కార్యక్రమాన్ని అమ్మవారి ఆశీస్సులతో దిగ్విజయంగా చేస్తామని చెప్పేసి ఆలయ కమిటీకి పుప్పాలగుట్ట భక్తులకు నగరప్రజలకు కూడా మరొక్కసారి మన కార్తీక మాసం సందర్భంగా సత్యనారాయణ వ్రతాలు చేసుకున్నందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.